రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఇక్కడ అయోధ్య రెడ్డి గారు ఉన్నారు ఎల్బీ స్టేడియంలో. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఎస్, తెలంగాణ ప్రజలు కోరుకున్న ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఈ కార్యక్రమంలో, ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రజలందరినీ భాగస్వామ్యం చేయడానికి, ప్రజల మధ్యనే నిర్ణయాలు తీసుకోవడానికి అనుగుణంగా ప్రజల మధ్యన ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతున్నాయి. ఏర్పాట్లు కూడా దాదాపు ఇప్పుడు ఒక 35,000 మందికి ఇందులో సీటింగ్ అరేంజ్మెంట్ ఉంది. మిగిలిన వాళ్ళకు కూడా దాదాపు లక్షకు పైగా, అంటే లక్షన్నర 2 లక్షల దాకా వచ్చేటట్టు ఉన్నారు. లక్షకు పైగా వచ్చేటట్టున్నారు. అయితే వీళ్ళని అడ్జస్ట్ చేయడం కష్టమవుతుంది కాబట్టి చుట్టూ ఎల్బీ స్టేడియం చుట్టూ ఎల్ఈడి స్టేడియంలు కూడా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి వచ్చేటోళ్ళకు చూసేటట్టుకు ఇబ్బంది కాకుండా ప్రయత్నం చేస్తున్నాం. సాధ్యమైనంత వరకు కొద్దిగా ఎన్ని వీలైనంత అంత ఏర్పాట్లు తీసుకొని ప్రజల మధ్యనే, ప్రజల ప్రభుత్వం ప్రజల మధ్యనే నిర్ణయాలు తీసుకోవాలి, ప్రజలనే భాగస్వామ్యం చేయాలనే విధంగా జరుగుతుంది. సార్, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 10 సంవత్సరాల పాటు అధికారానికి దూరంగా ఉంది. ఇప్పుడు ప్రజలు ఆశీస్సులు అందించి అవకాశం కల్పించారు. పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది? మీరు ఖచ్చితంగా ప్రజలు కోరుకున్నట్టుగానే, ప్రజలు ఊహించినట్టుగానే ఉంటుంది. ప్రజాస్వామ్యం 10 ఏళ్ల పాటు మనం ప్రజాస్వామ్యం అంటే ఏందో తెలియదు. ఇప్పుడు 20 ఏళ్ళ యువకుడిని ప్రజాస్వామ్యం అంటే ఏంది అంటే, నీకు బాధ కలిగినా లొల్లి పెట్టొద్దు, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా నువ్వు మాట్లాడితే తీసుకుపోయి నేను జైల్లో పెడతామనే విధంగా ఒక అన్డెమోక్రటిక్ పరిపాలన జరిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం అంటే ఏంది, ప్రజాస్వామ్యంలోని అందాన్ని, ప్రజాస్వామ్యంలోని బ్యూటీని, ప్రజాస్వామ్యంలోని మాధుర్యాన్ని తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ రుచి చూపించబోతుంది. దానిలో భాగంగానే 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసింది. 2023లో కూడా ఇదే ప్రజల మధ్యన ఇక్కడే ప్రమాణ స్వీకారం చేసింది. అప్పుడైనా ఇప్పుడైనా ప్రజలకు చేరువైన ప్రభుత్వం, ప్రజలలో భాగం చేసుకునే ప్రభుత్వం. మేము అనుకుంటున్నది, ప్రజలు నిరసన అంటే నీకేమైనా ఇబ్బంది కలిగితే, నీకు కష్టం వస్తే చెప్పుకోవడానికి ఒక వేదికను ఏర్పాటు చేస్తాం. నీకు నిరసన తెలియజేయడానికి ఒక హక్కు ఉంటుంది. ఆ హక్కును కూడా కల్పించడానికి ఒక వేదిక ఉంటుంది. దీంతో పాటు అసలు నీకు బాధ అనేది కలగకుండా ఉండడానికి అనుగుణంగా ప్రతిపక్షాలను కూడా ప్రభుత్వంలో భాగం చేసుకుంటున్నాం. అంటే ప్రభుత్వం అంటేనే ప్రతిపక్షాలు కూడా వాళ్ళ పాత్ర నిర్వర్తించాలి. ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించగలిగే స్వేచ్ఛను ఇస్తూనే ఆ నిర్మాణాత్మకమైన సలహాలను, సూచనలను తప్పకుండా తీసుకొని ప్రజలకు ప్రజారంజకంగా, ప్రజలకు ఏది ఇష్టమో ప్రజలు కోరుకున్నట్టుగానే ప్రజాస్వామ్య పాలన అందిస్తాం. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మారుస్తామని చెప్పారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ కంచులు, ఇనుప సువ్వలు అవన్నీ తొలగించే ప్రయత్నం జరుగుతుందంటారా? అంటే అవి టెక్నికల్ అంశాల గురించి ఇప్పుడు మనం మాట్లాడలేము. అవి టెక్నికల్ అంశాలు, అవి పెద్ద విషయం కాదు. అందులోకి ఏ సామాన్యుడైనా స్వేచ్ఛగా ఎక్కడికైనా పోగలడు. మేము అన్నది ప్రజా పరిపాలన భవన్, అది ఇనుప చువ్వలు, ట్రాఫిక్ ఇష్యూస్, వాటి మీద నాకు పూర్తిగా ఐడియా లేదు. అంటే వాటి మీద ఇంకా అధ్యయనం చేయలేదు. కానీ ఎక్కడికక్కడ కట్టడి చేశారు, సామాన్యులను లోపలికి రానివ్వలేదు అంటున్నారు. అంటే మీకు జర్నలిస్ట్గా మీరు పోయి ఉండొచ్చు, కానీ మేము ప్రతిపక్ష నాయకుడిగా కానీ, తెలంగాణ ఉద్యమకారుడిగా కానీ మేము అసలు ఎట్లా ఉందో కూడా మాకు తెలియదు. ఆ తెలియని దాని గురించి ఇప్పుడు మేము ఎట్లా చేయాలి, ఏం చేస్తామని చెప్పలేం. కానీ మేమేం చెప్తున్నామంటే, ఎన్ని చువ్వలున్నా, ఎన్ని ఇనుప ముళ్ళ కంచెలున్నా, ఆ ముళ్ళ కంచెల నడుమకి సామాన్యుడు కూడా పోగలిగేటట్టు ఉంటుంది. ఏ అభ్యంతరం లేకుండా కష్టాన్ని చెప్పుకోగలిగే స్వేచ్ఛ అక్కడికి కష్టాన్ని చెప్పుకోవడానికి, ఆయన ఇబ్బందులు ఉంటే, బాధలుంటే చెప్పుకోవడానికి వెళ్ళగలిగే స్వేచ్ఛను అంబేద్కర్ ప్రజా పరిపాలన భవన్లో ఉంటుంది. దాని మీద ముళ్ళకంచి ఉంటుందా లేదా అని టెక్నికల్ ఇష్యూస్, అవి పెద్ద ఇష్యూ కదా. అట్లా ఎట్లుందో తెలియదు కదా, మాకు తెలియదు అది ఎట్లుందో కూడా. సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కళ, తెలంగాణ సిద్ధించిన తర్వాత కళ అధికారంలోకి రావాలని. రేపు ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఎట్లా ఉండబోతుంది? ఇక్కడికి ఎంతమంది వస్తారు? అన్ని జిల్లాల నుంచి తరలి వస్తారా? రేపు ఎలాంటి హోరు కనిపించబోతుంది ఇక్కడ? ఖచ్చితంగా. అంటే నేను ఇది బహిరంగ జన సమీకరణ కాదన్నా, మీకు వల్లైనా మీకు తెలుసు. ఇది పూర్తిగా ప్రజల మధ్యన జరిగే ఒక ప్రజాస్వామిక కార్యక్రమం. దీనికి ప్రత్యేకంగా జన సమీకరణ చేస్తలేం. తెలంగాణ ప్రజలు ఇది నా కార్యక్రమము, ఇది మా ప్రభుత్వం అని ప్రజలంతా, కార్యకర్తలు, కాంగ్రెస్ కుటుంబం ఖచ్చితంగా సంతోషంగా ఉంటుంది. సామాన్య ప్రజలు కూడా ఎప్పటికప్పుడు ఈ నియంత్రణ పాలన పోవాలి, ప్రజా పరిపాలన రావాలి అని కోరుకున్న ప్రజలంతా రావడానికి సిద్ధపడుతున్నారు. చాలా మంది అడుగుతున్నారు, ఎట్లా రావాలి, పాసులు ఉంటాయా, ఏది ఉంటాయా అనేది. కేవలం 5,000 మందికి మాత్రమే పాసులు ఉంటాయి. ఒక 2,000 మందికి వీఐపీలకు, అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు, సివిల్ సొసైటీలు ఉన్నవారు, కొంత పార్టీ కార్యకర్తలు, పార్టీ ముఖ్యులు, వీళ్ళకి మాత్రమే కొన్ని పాసులు ఉంటాయి. మిగిలినంతా స్వేచ్ఛగా ప్రజలందరూ, అన్ని వర్గాల ప్రజలు రావడానికి అనుగుణంగా ఎక్కడికక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీరు కూడా చూస్తున్నారు. పాసులు ఇంతమందికి పాసులు కూడా సాధ్యం కాదు. కేవలం 5,000 మంది మాత్రమే. అంటే ఒక 1000 మంది అమరవీరుల కుటుంబాలు, ప్రజలు ఎవరైనా దీన్ని చూడాలనుకుంటే ప్రత్యక్షంగా రావచ్చు అంటే ఇబ్బంది లేదు.
దీనికి పాస్లు అవసరం లేకుండా అంటే కొంతమంది ఇప్పుడు అమరవీరుల కుటుంబాలు వాళ్ళని కొంత ప్రత్యేకంగా గౌరవించాలనుకుంటున్నాం, ఖచ్చితంగా కావాల్సిందే. మీడియా అనుకుంటున్నాం, మీడియా కూడా గ్యాలరీ ఉంటుంది, తప్పకుండా రావాల్సిందే. దీంతో పాటు తెలంగాణ ఉద్యమకారులు, కవులు, గాయకులు, ప్రొఫెసర్లు, మేధావులు, పాత్రికేయులు, వివిధ రంగాల్లో తెలంగాణకు వివిధ మార్గాల ద్వారా ప్రజా సంఘాలు, సామాజిక సంఘాలు, సామాజిక ఉద్యమ సంఘాలు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా కొంత కొట్లాడినాయి కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం ప్రత్యేకంగా వీలైతే కుర్చీ కూర్చోవడానికి వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏం లేవు. కాకపోతే బారికేడ్ నడుమ కూర్చుంటారు అంతే, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అంటే సామాన్యులు రావడానికి ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో వీళ్ళకు కూడా అంటే వీఐపీలకు వచ్చే అన్ని సౌకర్యాలు సామాన్యులకు కూడా ఉన్నాయి కాబట్టి ప్రత్యేకమైన బారికేడ్లు కానీ ప్రత్యేకమైన నియంత్రణలు కానీ అభ్యంతరాలు కానీ ఉండవు. ఇది ప్రజల కార్యక్రమం, ప్రజలు ఎవరైనా స్వేచ్ఛగా రావచ్చు సాధ్యమైనంత వరకు. అంటే ఎక్కువ క్రౌడ్ వచ్చినప్పుడు కొంత రావడానికి లోపలికి వీలు కాకపోవచ్చు తప్ప అడ్డుకోవడాలు కానీ నియంత్రించడాలు కానీ కష్టపెట్టాలి కానీ ఇక్కడ ఉండవు. వలి గారు సార్, ఇప్పుడు ప్రజలందరూ వెయిట్ చేస్తున్నట్టు ఒక విషయాన్ని ఇప్పుడు నేను మీ దగ్గర ప్రస్తావిస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మీరు 6 గ్యారెంటీలతో ప్రజల్లోకి వెళ్ళారు. దేని మీద రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మొదటి సంతకం దేని మీద ఉండబోతుంది, ఏం చెప్తారు మీరు? వలి గారు, మేము 6 గ్యారెంటీలు ఇచ్చినాం. అవి 100 రోజుల లోపల అమలు చేసి తీరుతామని చెప్పినాం. మాకు 100 రోజుల లోపల అమలు చేసి తీరుతాం. తొలి అడుగు మీరు ప్రజలంతా కోరుకుంటున్నట్టుగానే మీరు కూడా ఊహిస్తున్నట్టుగానే తొలి అడుగు రేపే పడుతుంది. తొలి అడుగు ఏ అంశము అనేది మీకు కొంచెం అంటే చెప్పేమో తినముందు ఎందుకని చెప్తలేము. అంటే 6 ఒక దాని మీద సంతకం ఉంటుందా? అడుగు అంటే అందుకే అడుగుతున్నాం. 6 గ్యారెంటీల అమలుకు తొలి అడుగు ఎల్బీ స్టేడియం సాక్షిగా వేదికగా లక్షలాది మంది ప్రజల సాక్షిగా మీరున్నట్టు మీరు కూడా వస్తారు తప్పకుండా. ఇట్లాంటి హింట్ ఇవ్వచ్చుగా మీరు, అందుకే చెప్తున్నా. మీడియా సాక్షిగా తెలంగాణ బస్సులో ఉచిత ప్రయాణమా, మహిళలకు 2500 అవన్నీ ఎట్లాగా అవుతాయి అంటున్నా, గ్యాస్ బండనా, అన్ని అయితే అంటున్నా. అందుకే నేనేమంటున్నా, ప్రతిదీ 100 రోజుల లోపల అమలు అవుతాయి. ఒక రోజు ముందు ఒక రోజు వెనుక అని చెప్తానికి ఒకటి ముందు అవుతుంది, ఒకటి వెనక అవుతుంది, లేకపోతే 6 కారు అవుతామా ఎట్లా అయింది దానికంటే. ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలందరూ కొంత ఖుషితో ఉన్నారు, మాకు 2500 వస్తే గ్యాస్ తక్కువ ధరకు వస్తే కొట్లాడుకుందా చెప్పకుండా బస్సు ఎక్కిపోద్దని అట్లా అంటే ఉద్దేశం అది కాదు. కానీ ఖచ్చితంగా 6 గ్యారెంటీలు తెలంగాణ ప్రజలకు ఇచ్చినాం. 100 రోజుల లోపల అమలు చేసి తీర్థం. వలి గారు, దాని మీద కన్ఫ్యూషన్ అక్కర్లేదు. దాంతోపాటు ఒక వికలాంగురాలైన ఒక అమ్మాయికి ఉద్యోగం కూడా ఇస్తామని మా పార్టీ అధ్యక్షులు అధికారంలోకి రాగానే ఇస్తామన్నారు. అది కూడా ఎక్సైజ్ జరుగుతుంది. అందుకని ఇంటి వాళ్ళు అంటూ చెప్తున్నాం. అది కూడా అవకాశం ఉంది. అంటే ఆ అమ్మాయికి వికలాంగురాలైన అమ్మాయికి ఉద్యోగం ఇవ్వడం, తర్వాత 6 గ్యారెంటీల్లో అమలుకు తొలి వేదిక, తొలి అడుగు రేపే పడుతుంది. వీటితో పాటు తెలంగాణ ఏర్పాటు చేసిన తర్వాత 10 ఏళ్ల పాటు నియంత పరిపాలన చూసిన వాళ్ళకి తెలంగాణలో ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మాధుర్యాన్ని, తెలంగాణలో ప్రజల ప్రభుత్వం ఎట్లుంటుందో చూపించే ఒక ప్రజాస్వామ్యంలోని అందాన్ని తెలంగాణ ప్రజలకు చూపించబోతున్నాం ఈ 5 ఏళ్లలో. ఖచ్చితంగా ప్రజాస్వామ్యం. యువత కూడా కొంత ఉత్సాహంలో కనిపిస్తుంది. ఇన్ని రోజులు ఉద్యోగాలు రాక, ఒకవేళ నోటిఫికేషన్లు వచ్చినా సరిగ్గా జరగక ఇబ్బందులు పడే పరిస్థితుంది. మీరు ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ఏ విధంగా ఉంటుందో చెప్పారు. నెక్స్ట్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏంటి నోటిఫికేషన్ సంబంధించి చెప్పినాం కదన్నా. వచ్చిన ఉద్యోగం మనకు వచ్చిన టైంలోపు 6 నెలలలోపు, ఏడాదిలోపు ఎన్ని పని చేస్తామో మీకు చెప్పినాం. ఎవ్రీ ఇయర్ ఉద్యోగ అంటే ఖాళీలను బట్టి ఏ ఖాళీలు వెంటనే భర్తీ చేయడానికి అనుగుణంగా జాబ్ క్యాలెండర్ మీకు చెప్పినాం. వీటితో పాటు నిరుద్యోగులకు భృతి గురించి, నిరుద్యోగుల అంశంలో కానీ, తర్వాత వాళ్ళకి నిరుద్యోగులకు ఉపాధి అంశాలు కానీ, వీటన్నిటి మీద కూడా అంటే ప్రతి అంశం మీద అమలు చేసి తీర్థం. అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పడానికి ముందే చాలా ఎక్సైజ్ చేస్తుంది. ఎక్సైజ్ చేసిన పార్టీగా, అంటే తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెలంగాణ అభివృద్ధి కోసం, ఆ తెలంగాణ సంక్షేమం కోసం కష్టపడాల్సిన బాధ్యత కలిగిన కాంగ్రెస్ పార్టీగా 100% మేము ఇచ్చిన హామీలు అమలు చేసి తీర్థం. ప్రధాన ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ 4 నెలలు వెయిట్ చూద్దాం, ప్రజలు అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి, 4 నెలల్లో వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం, ఆ తర్వాత మాట్లాడదాం అన్నారు. ఏంటి మీ రియాక్షన్? 100% వాడు ప్రజాస్వామ్యంగా ఎవరికైనా ఏ ప్రభుత్వమైనా ఒక 6 నెలల పాటు కుషన్ టైం ఉండాలి. అంటే వనరులేంది, ఆ రాష్ట్రంలో సమస్యలేంది, గతంలో ఉన్న ఇబ్బందులేంది, ఆ ఇబ్బందులను ఎట్లా అధిగమించాలి, వాటన్నిటి కొంత ఎక్సర్సైజ్ అవసరమవుతుంది. వాళ్ళు చేయాలనుకుంటారు. అది మేము కూడా ఏమంటామంటే అది హూందాతో ఉండాలని అంటున్నాం. వాళ్ళలాగా మేము అప్రజాస్వామికంగా ప్రతిపక్షాల మీద తిట్టిపోయాలను, లేకపోతే ప్రతిపక్షాలను అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారని చెప్పి గతంలో మీరు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటారు? గొంతు నొక్కేయడం కాదు వలి గారు, అన్డెమోక్రటిక్గా ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకుపోయి ఇక్కడ మాట్లాడకుండా చేసి, అంటే అసెంబ్లీలో వాళ్ళని ఎదురుగా ప్రశ్నించకుండా చేసే ఒక నియంతృత్వ ప్రభుత్వాన్ని మనం చూసినాం. అట్లాంటి అవకాశాలు గతంలో చూసారు, మీరు చూస్తారు రేపే. మీరు ప్రజాస్వామ్యం అంటే ఇంత అందంగా ఉంటుందా? అంటే కష్టపడ్డోడు తరపున మాట్లాడితే కూడా ప్రభుత్వంలో ఇంత సహనంగా విని ఆ సమస్యను పరిష్కరించగలిగిన విజ్ఞత, వివేకం, సంస్కారం కాంగ్రెస్ పార్టీలో ఉంది. దాన్ని చూపిస్తాం.
థ్యాంక్ యూ అయోధ్య రెడ్డి గారు. థ్యాంక్ యూ అన్న. అది ఇక్కడ ఏర్పాట్లు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. మధ్యాహ్నం 1:04 రేపు యనుమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఏర్పాట్లు అయితే చకచకా జరుగుతున్నాయి. చాలా మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రేవంత్ రెడ్డి గారి అభిమానులు భారీగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ.